పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 21వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 16 వరకు పవిత్ర వచనములు. యేసు కైసరియా ఫిలిప్పు ప్రాంతమున వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో మనం విన్నటువంటి ఆ ప్రశ్న, ఆ సమాధానం మన జీవితాలకి, మన క్రైస్తవ జీవితాలకి అత్యంత ప్రధానమైనటువంటివి అని అంగీకరించాలి. క్రీస్తు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ జీవితానికి ఆయన ఎవరు? ఆయన దేవుని కుమారుడేనా, లేక అద్భుతాలు చేసేవాడు మాత్రమేనా, అవసరాలు తీర్చేవాడు మాత్రమేనా, లేకపోతే మనకు కావలసినటువంటి వాటిని ఇచ్చేటువంటి వాడు మాత్రమేనా? చరిత్ర పుటలను తిరగవేస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలోనికి ఎందరో మహానుభావులు వచ్చారు. వారు చేయగలిగినటువంటి, తీసుకురాగలిగినటువంటి మార్పును ఈ ప్రపంచంలో తీసుకురాగలిగారు. కానీ మహానుభావులు, మహాత్ములు దేవుళ్ళు కాదు. గొప్ప గొప్ప వ్యక్తులు మంచివారే, కానీ దేవుడు, దేవుని కుమారుడు వేరు. వారు సృష్టికర్త. ఈనాడు మనందరం నిర్ణయించుకోవలసింది, క్రీస్తు ప్రభువుని మహానుభావుల, ప్రవక్తల, గొప్ప వ్యక్తుల యొక్క సరసన ఉంచుతున్నామా, ఆయనను నిజంగా సజీవ దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నామా? క్రీస్తు శకం 600 సంవత్సరములో భారతదేశంలో లుంబిని అనే ప్రాంతంలో బుద్ధుడు అనే వ్యక్తి జన్మించాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని గురించి ఏమి చెప్తాయంటే గ్రంథాలు, అతనికి జీవితం ఎలా ఉండబోతుంది అని భవిష్యత్తును చూపించినప్పుడు ఆయన అయితే మహా గొప్ప చక్రవర్తి అన్న అవుతాడు, లేకపోతే ఒక గొప్ప సన్యాసిగానైనా మారిపోతాడు అని చెప్పారు. తల్లిదండ్రులకి భయం వేసింది. సన్యాసిగా మారతాడయ్యమని బయట ప్రపంచాన్ని తెలియకుండా అన్ని హంగులు ఏర్పాటు చేశారు. కానీ దాగదు కదా నిజం, సత్యం దాగదు కదా. వయసు వచ్చిన తర్వాత ఒక రోజున అతను చూచింది ఏమిటి అంటే, ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు, రోగముతో ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు, అదేంటి మనిషి రోగం పాలవుతాడా, మనిషి వ్యాధి పాలవుతాడా అని అప్పుడే తెలిసింది అతనికి. ఆ తరువాత ఒక వ్యక్తి కర్ర పట్టుకొని వృద్ధాప్యములో తెల్లని జుట్టుతో, తెల్లని గడ్డముతో నడవలేక నడుస్తూ ఉన్నాడు. బుద్ధుడు అన్నాడు, అదేంటి ఎప్పుడు యవ్వనములో ఉండలేమా, మనం వృద్ధులం అయిపోతామా అని తెలుసుకున్నాడు. ఇక ముచ్చటగా 3వసారి ఏకంగా చచ్చిపోయిన శవాన్ని నలుగురు మోస్తూ ఉండగా చూసి, అది ఏంటి అంటే, మనం కూడా ఒక రోజున అలా మారిపోతామని చెప్పారు. ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఒక బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం, మనోజ్ఞానం కోసం తప్పించాడు, తపస్సు చేశాడు. జ్ఞానం కలిగింది, వెలుగును పొందుకున్నాడు, కాదనలేదు. ప్రియులారా, గౌతమ బుద్ధుడు ఎప్పుడూ కూడా నేను విజ్ఞానము చేత నింపబడ్డాను, నాకు జ్ఞానోదయం కలిగింది, నాకు జ్ఞానం ఇవ్వబడింది అని చెప్పాడు. కానీ నేనే వెలుగుని, నేనే జ్ఞానాన్ని
అని పలకలేదు. ఇదే గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడంటే, నేను గతించిన తర్వాత 600 సంవత్సరాలకి లోకములో ఒక రక్షకుడు పుడతాడు, అతడు ప్రపంచాన్ని కాపాడతాడు అన్నాడు. అతడు మాట్లాడింది రాబోయే దేవుని కుమారుడైనటువంటి యేసయ్యను గురించి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వివేకానందుడు క్రీస్తు ప్రభువు గురించి ఈ విధంగా పలికాడు, నేను ఒకవేళ యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ భూమి మీద బ్రతికినట్లయితే తప్పనిసరిగా నేను ఆయన పాదాలు కడిగేటువంటి వాడిని. పాదాలని నీటితోటో కన్నీటితోటో కాదు, నా రక్తముతో ఆయన పాదాలని కడిగి ఉండేవాణ్ణి అని స్వయంగా వివేకానందుడు చెప్పటం జరిగింది. మహాత్మా గాంధీ, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ యేసయ్య చెప్పిన బోధనలు, ముఖ్యంగా కొండ మీద చేసిన ప్రసంగం అంటే నాకెంతో ఇష్టం. అష్టభాగ్యాలు కొండ మీద చేసిన ప్రసంగము నుండే నేను సత్యాగ్రహం అనే ఆయుధాన్ని కనిపెట్టాను. నా బల్ల మీద ఎప్పుడూ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగాన్ని ఎప్పుడు ఉంచుకునేవాడిని, దాని నుంచి స్ఫూర్తి పొందుతున్నాను అని పలికాడు. ప్రియులారా, ప్రపంచంలోనికి ఎంతోమంది మహర్షులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, గొప్ప వ్యక్తులు వచ్చారు. కానీ గొప్ప వ్యక్తులు, మహర్షులు, మహానుభావులు వేరు, దేవుడు వేరు. జాగ్రత్త. ముస్లిములకి అత్యంత పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్, హోలీ ఖురాన్, పవిత్ర ఖురాన్ పిల్లరా, యేసు ప్రభు గురించి ఏమని చెప్తుందంటే, యేసు ప్రభు ప్రవక్తలందరిలో కూడా చాలా గొప్పవాడు, కన్యకు జన్మించినటువంటి వాడు, చాలా పరిశుద్ధుడు, చాలా పవిత్రుడు అని చెప్తుంది. కానీ దేవుడిగా అంగీకరించటల్లా. కాబట్టే ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు చేసిన ప్రశ్న, పేతురు గారు చెప్పిన సమాధానము కూడా మన క్రైస్తవ కథోలిక విశ్వాసానికి అత్యంత ప్రధానమైనటువంటివి. నీవు యేసు ప్రభువుని ఏ విధంగా చూస్తున్నావు? ఒక మహానుభావుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మహాత్ముడిగా చూస్తున్నామా, లేక ప్రవక్తలలోనే ఒక గొప్ప ప్రవక్తగా చూస్తున్నామా? ఒకవేళ నీవు కూడా యేసు ప్రభుని ఒక ప్రవక్తలలో ప్రవక్తగా, ఒక అద్భుతాలు చేసేవాడిగా మాత్రమే మిగిలిపోతే రక్షణ పొందలేవు. సీమోను పేతురు వలె నీవు నేను కూడా ప్రియులారా అనగలగాలి, యేసయ్య సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయనే దేవుడు అని అంగీకరిస్తేనే మనకు రక్షణ. యేసు ప్రభు అసలు ఎందుకు అడిగాడు ఈ ప్రశ్నని? నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు ఒక ప్రశ్న, నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు రెండవ ప్రశ్న. ఎందుకు అడిగాడు అంటే, యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. సరే, నేను ఎవరో తెలియదు, ప్రజలు నేనెవరినో తెలుసుకోలేకపోతున్నారు. కానీ నా తరువాత, నేను గతించిన తర్వాత, నేను మరణమై ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఈ శ్రీసభని, ఈ సంఘాన్ని, ఈ చర్చిని, ఈ శ్రీసభని ముందుకు నడిపించాల్సవలసినటువంటి ఈ శిష్యులు నేను దేవుని కుమారుడని గుర్తించారా, గుర్తించలేదా? వాళ్ళు గుర్తించాలి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినప్పుడు పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకి వేంచేసి వచ్చాడు. ఆ సందర్భంలో మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనములో, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలికింది. స్వయంగా పరలోక తండ్రే ఇతను మామూలు వ్యక్తి కాడు, ఇతను దేవుని కుమారుడు అని చెప్పారు. ఆ తరువాత ప్రియులారా, మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులని ఎత్తైన పర్వతం మీద తీసుకొని వెళ్ళినప్పుడు, దివ్య రూపాన్ని ధరించినప్పుడు అక్కడ కూడా ప్రియులకు దేవుని వెళ్ళారా, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనములో, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతని, ఇతన్ని ఆలకించండి అని మరొక్కసారి యేసు ప్రభువు, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని యేసు ప్రభుని గూర్చి పరలోక తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అయితే యేసు ప్రభువు జ్ఞానస్నానాన్ని పొందినప్పుడు పేతురు గారు ఆయనతో లేడు, శిష్యులు ఆయనతో లేరు. తాబోరు పర్వతం మీద, ఎత్తైన పర్వతం మీద ఇతను నా ప్రియమైన కుమారుడని ఇంకా పరలోక తండ్రి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు, నన్ను అర్థం చేసుకున్నారా నా శిష్యులు, తెలుసుకోవాలి అనుకున్నాడు. కాబట్టి మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఈనాటి సువిశేషముల పిల్లరా, యేసు కైసరియా ఫిలిప్పు ప్రాంతముల మీదకు వచ్చినప్పుడు
ప్రజలు మనుష్య కుమారుని గురించి ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగాను. ఇక్కడ ఆ ప్రశ్న ప్రజలేమనుకుంటున్నారు కాదు, మీరేమనుకుంటున్నారు అనే. కానీ శిష్యులకు అర్థం కాల. కాబట్టి చెప్పారు, త్వరగా చెప్పారు. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనుకుంటున్నారు. ఎందుకనంటే అప్పటి కొన్ని దినాల క్రితం బాప్తిస్మ యోహాను గారిని హెరోదు రాజు చంపించారు. హెరోదు కూడా ఏమని భయపడ్డాడంటే, నేను చంపించిన బాప్తిస్మ యోహానే ఈ క్రీస్తు రూపంలో బయటికి వచ్చాడా అని భయపడ్డాడు యేసు ప్రభువును చూచి. ఆ తర్వాత కొందరు ఏలియా అనుకున్నారు. ఎందుకనంటే ఏలియా మరణము లేకుండా అగ్నిగుర్రాల రథాల మీద పరలోకానికి తీసుకొని పోబడ్డాడు కాబట్టి. ఇంకా కొందరు ప్రవక్తలలో ఒకరు అనుకున్నారు. కారణం ఏమిటి అంటే, యూదులలో ఒక సంప్రదాయం ఉండేది, పవిత్రమైన ప్రవక్తలు మరలా జనిస్తారు. ప్రవక్తలలో ఒకడు అంటే మోషే ప్రవక్తను కూడా వీళ్ళు మరలా వస్తారు అనుకున్నారు పిల్లారా. కానీ ప్రభు ఇప్పుడు సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు? వాళ్ళేమనుకుంటున్నారో పర్వాలేదు, వీళ్ళేమనుకుంటున్నారో పర్వాలేదు, మీరు ఏమనుకుంటున్నారో నా గురించి, అది చాలా ముఖ్యం యేసు ప్రభు. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారణమైన తర్వాత వీరు ఈ సంఘాన్ని ముందుకు నడిపించవలసినటువంటి రాళ్లుగా, మూల స్తంభాలుగా ఉండబోతున్నారు. కాబట్టి ప్రభు అడిగాడు సూటిగా. అప్పుడు పేతురు గారు తన నోరు తెరిచి ప్రకటిస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనము, 16 గుర్తుపెట్టుకోవటానికి చాలా సులువైన నంబరు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను. ఇది మామూలు సమాధానం కాదు ప్రియులారా. క్రీస్తును క్రీస్తుగా అంగీకరించటం, క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించటం, ఇదే అన్నిటికంటే సత్యం. ఈ అంగీకారంలోని రక్షణ భాగ్యం ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. నీవు నేను యేసు ప్రభువుని ఏ విధంగా చూస్తున్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో చాలామందికి బాధపడకండి, సత్యాన్ని చెప్తున్నాను ప్రియులారా. ఏమిటి అంటే, ఇదిగో యేసు ప్రభు నాకు అద్భుతాలు చేసేవాడు, ఆరోగ్యం లేదంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, పిల్లలకి చదువులు లేవంటే చదువులు ఇచ్చేటువంటి వాడు, నాకు సంపదలు లేవంటే సంపదలు ఇచ్చేవాళ్ళు, నాకు ఏదైనా కన్నీటి ఉంటే తుడిచేవాడు, మంచిగా ఇవన్నీ చేసేవాడు ఆయనే, డౌట్ లేదు అందులో. కానీ ఆయన దేవుని కుమారుడని నువ్వు గుర్తిస్తున్నావా? మనం మరణించిన తర్వాత ఆయన్ని కలుసుకోవాలని నువ్వు గుర్తిస్తున్నావా? ఈ సకల చరాచర రాస్తులన్నీ కూడా ఆయన చేతనే సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా ఏది జరగలేదు, సృష్టించబడలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా నువ్వు అంగీకరిస్తున్నావా? ఆదిలో ఉన్న ఆయనే, ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసిస్తున్నాడని మనం అంగీకరిస్తున్నామా, విశ్వసిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పుడు ప్రభు ఒక ముఖ్యమైన మాట అంటారు, చాలా ముఖ్యమైన మాట. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనము, యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. ఈ మాట మీద మనం ధ్యానం చేయాలి పిల్లారా. ఈనాడు కొంచెం కూలంకుశంగా మనం ధ్యానం చేయాలి. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయము తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కాదు. ప్రియులారా, విశ్వాసం అనేటువంటిది పుస్తకాలు చదివితే వచ్చేది కాదండి, పిహెచ్డీలు చదివితే వచ్చేది కాదండి, లేకపోతే ఎవరో విశ్వసించమన్నారు కాబట్టి బలవంతంగా, వినండి మాట, బలవంతంగా మత మార్పిడి చేస్తే వచ్చేది కూడా కాదు బిడ్డలారా, నమ్మండి. అది వ్యక్తిగతంగా నేను ప్రభువును నమ్మితే వచ్చేది. దానికంటే ఇంకొక అడుగు ముందుకేస్తున్నా, చాలా ముఖ్యమైన మాట చెప్తున్నా. ఈ విశ్వాసం అనేటువంటిది పరలోక తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చే గొప్ప వరం, ఉచితమైనట్లు వరం, మన గొప్పతనం కాదు విశ్వాసం. నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తు అని పేతురు పలికితే వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? యోనా పుత్రుడవైన సీమోను, ఈ మాటలు, ఈ విషయము నీకు తెలియజేసినది రక్త మాంసములు కాదు, ఇది మానవ జనితమైనటువంటి జ్ఞానం కాదు, ఇది
పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసాలు కాదు. నేనెవరినో నువ్వు తెలుసుకోవాలంటే, నేనెవరినో నువ్వు గుర్తించావంటే అది నీ గొప్పతనము కాదు. పరలోకమందున్న తండ్రి నీకు విజ్ఞానాన్ని ఇచ్చాడు. గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంలో. మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ యేసుప్రభు ఏమంటారంటే, తండ్రి, విఘ్నులకును వివేకవంతులకును వీరిని మరుగుపరచి పసిపిల్లలకు నీ దైవరాజ్యమును గుర్చినట్టు సత్యాలు బోధించేతివి, అందుకు నీకు కృతజ్ఞుడను అని చెప్తాడు. కృతజ్ఞతా వందనాలను చెప్తాడు. ఇక్కడ పసిపిల్లలు అంటే ఎవరు? శిష్యులు, ప్రభువును నమ్మినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు. నీవు నేను ప్రభువును విశ్వసించగలిగితే మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలము. కాబట్టి ఇది తండ్రి విఘ్నులకును వివేకవంతులకును మరుగుపరచి పసిపిల్లలకు నువ్వు ఎరుకపరచితివి. ఏం జరుగుతుందండి? దేవుడే ఎరుకపరుస్తున్నాడు. ఇక్కడ పేతురు గారితోటి ప్రభు ఏమంటున్నాడు? సీమోను పుత్రుడవైన యోనా పుత్రుడవైన సీమోను, ఇది నీకు రక్తమాంసాలుగా తెలియజేసింది, పరలోకమందున నా తండ్రి నీకు తెలియజేశాడు. విశ్వాసం అనేటువంటిది రక్షణ అనే వరం. ప్రియులారా, విశ్వాసం అనే వరం దేవుడే మనకిస్తాడో, మానవులు కాదు, మానవ జనితమైనది కాదు, మానవ మేధస్సు కాదు, పుస్తకాల నుంచి కాదు, ఎవడో బలవంతం చేస్తే వచ్చేది కాదండి రక్షణ. పొరబడుతున్నారు చాలామంది. బలవంతపు మత మార్పిడి, నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అది జరగదు. యోనా పుత్రుడవైన సీమోను, ఈ సత్యాన్ని నీకు తెలియజేస్తుంది పరలోకమందున నా తండ్రియే కానీ రక్తమాంసాలు కాదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను పొందుకున్న ఈ విశ్వాసం, ఈ రక్షణ ఆ దేవుని యొక్క కృప, ఆ పరిశుద్ధాత్మ యొక్క కనువిప్పు, ఆ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి విశ్వాస వరం తప్ప ఇది మానవ జనితమైనది కాదు. అవును ప్రియులారా, ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనములో, తండ్రి ఆకర్షించితే తప్ప ఎవ్వడను నా యొద్దకు రాలేడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే విశ్వాసం అనేటువంటి వరం, రక్షణ అనేటువంటి వరం పరలోక తండ్రి కృపే. యోహాను 6:44, తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు కూడా నా యొద్దకు రాలేడు. విశ్వాసము దేవుని కృప, దేవుని యొక్క దీవెన, ఉచితమైన కృప, ఉచితమైనటువంటి దీవెన. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకి ఆ యేసు ప్రభువుతో వ్యక్తిగత అనుభవం ఉండాలి. యేసు ప్రభువుతో వ్యక్తిగత అనుభవం నుండి పుట్టాలి ఈ విశ్వాసం. అంతే, బలవంతంగా రాదది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా అంటాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా యేసుని ప్రభువు అని ఎవడు అంగీకరించలేడు. చాలా స్పష్టం. ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ వరము లేకుండా యేసు ప్రభువుని దేవుని కుమారుడని, ప్రభు అని, లోకరక్షకుడని ఎవరు అంగీకరించలేరు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, రక్షణ విశ్వాసము లేకుండా రెండూ కూడా దేవుని ఉచిత వరములే, దేవుని యొక్క ఉచిత కృపయే. అవి మన గొప్పతనం యొక్క ఫలితము కానే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా మానవులం, బలహీనులము కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. దేవా, నిన్ను మాత్రమే నా ఏకైక దేవునిగా, ప్రభువుగా అంగీకరించే కృపని నాకు దయచేయి, నాకు అనుగ్రహించయ్యా. అవును ప్రభువా, అది నువ్విచ్చే కృప, నువ్వు అనుగ్రహించే దయ, నువ్వు ప్రసాదించే కారుణ్యము. తండ్రి, నాకు నిన్ను దేవుని కుమారుడిగా పేతురు గారి వలె అంగీకరించు కృపను నాకు దయచేయమని వేడుకోవాలి. పిల్లరా, ఈనాటి సువిశేషములో 2వ భాగము కూడా ఉంది. ఏమిటి? ఎప్పుడైతే పేతురు గారు యోనా పుత్రుడవైన సీమోను
ఈ సత్యాన్ని నీకు ఎరుకపరచంది రక్తమాంసములు కాదు, పరలోకమందున నా తండ్రి అని పలికాడో, ఎప్పుడైతే పేతురు గారు నన్ను గురించి మీరేమనుకుంటున్నారని యేసుప్రభు ప్రశ్నకి నీవు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తువని పలికాడో, ఇప్పుడు యేసుప్రభు ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు ఈనాటి పట్టణంలో. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, సీమోను నీవు పేతురువు. సీమోను అన్నటువంటి వాడికి పేతురు అని పేరు పెట్టి, పేతురు అనగా రాయి. సీమోను నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. ఇక్కడ ప్రియులారా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాపుగారి యొక్క ప్రాధాన్యతని మనం గుర్తుంచుకోవాలి. యేసు ప్రభు ఒకవేళ సీమోను నేనే రాయిని, నా రాయి మీద సంఘాన్ని నిర్మిస్తాను అనలా. ఏమన్నాడు? సీమోను నీవు రాయివి, రాయి అని నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. వివరణ చూడండి పిల్లారా. నీవు పేతురువు, పేతురు అనగా రాయి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. సంఘము దేవుడే, సంఘము యేసు ప్రభువే. కానీ ఆ సంఘం నిర్మించబడింది ఎవరి మీద? పేతురు, అపోస్తులులనే పునాదుల మీద. కాబట్టి ప్రియులారా, తప్పనిసరిగా అపోస్తుల యొక్క వారసత్వం మనకు అవసరం. వారసత్వం అన్నాడు సంఘం మనకు అవసరం ప్రియులారా. క్రీస్తు రక్షించిన రక్షణ సంఘము, సమాజం ప్రియులారా పేతురుకి ఇచ్చినట్టు ఒక బాధ్యతగా చూడాలి, కానీ గొప్పతనంగా కదా మనం చూడాల్సింది. ఈ సంఘములో వినండి మాట, బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంతెందుకండి, పేతురు నువ్వు రాయివి, నీ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తానని పలికిన వెంటనే పేతురు గారిని చీపో సైతాను నా వెనక్కి వెళ్ళమంటాడు. తర్వాత వాక్యాలు చదవండి. పేతురు గారు తర్వాత కూడా బలహీనుడే. ఈ సంఘములో కూడా, ఈ స్త్రీ సభలో కూడా, ఈ చర్చిలో కూడా అక్కడక్కడ బలహీనతలు ఉన్నాయి కాబట్టి నేను చర్చిని విడిచిపెడతా, నేను యేసుప్రభుని విడిచిపెడతాను. బలహీనుడైనటువంటి పేతురు గారి మీద యేసుప్రభు సంఘాన్ని నిర్మించాడు కదా. ఈనాటి వాక్యానుసారంగా చూస్తే ఆయనకి తెలియదా పేతురు బలహీనుడని? ఆయనకి తెలియదా పేతురు అతనెవరో నాకు తెలియదు, అతను నేను చూడలేదని బొంకుతాడని 3 సార్లు? తెలియదా? తెలిసి కూడా నిర్మించాడంటే ఈ సంఘం యేసయ్యది. నిర్మించింది మాత్రం అపోస్తుల పైన. బలహీనతలు ఉంటాయి, దాని అర్థం విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలలో అపోస్తులు అనే పునాదిపై నిర్మించబడినటువంటి దేవుని కుటుంబానికి క్రీస్తే మూల రాయి. వినండి, కొద్దిగా తేడాగా కొంచెం అర్థం చేసుకోవాలి. అపోస్తులు అనేటువంటి పునాది మీద నిర్మించబడినటువంటి ఈ సంఘానికి క్రీస్తే మూలం. కానీ నిర్మించింది ఎవరి మీద? అపోస్తుల మీద. 1 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలలో క్రీస్తు అనబడే సజీవ శిల, క్రీస్తు అనే సజీవ శిల, విశ్వాసులమైన మనందరము కూడా ఈ క్రీస్తు అనబడేటువంటి ఈ సంఘములో భాగస్థులం. మనందరము కూడా ఈ సంఘం అనే భవనములో భాగస్థులం ప్రియులారా. అందరం అందులో ఉండాలి. యోహాను 21:15-17లో యేసు, యోహాను 21:15-17 చివరిగా చేపలు పడుతున్నప్పుడు ఉత్థానమైన తర్వాత ప్రభు వచ్చి ఏమన్నాడు? పేతురు నా గొర్రెల మేపము, పేతురు నా గొర్రెల మేపము, పేతురు నా గొర్రె పిల్లలను మేపము. అధికారాన్ని ఇచ్చాడు. కాదనడానికి మనం ఎవరమే? మొదటి పాపుగారు ఆయనే. దేవుడే ఇచ్చాడు పిల్లారా.
ఆ తరువాత పరలోక రాజ్యపు తాళపు చెవుల గురించి మాట్లాడతారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనములో, పేతురు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చేదను. భూలోకమందు నీవు వేణుని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుతువో అది పరలోకమందును విప్పబడును. ఈ అధికారాన్ని ప్రియులారా సేవగానే చూడాలి, సేవాభాగ్యంగా చూడాలి. ఒక కాపరిగా, ఒక సంఘ నాయకునిగా వారందరి బాధ్యత పేతురు గారి చేతుల్లో, మొదటి పాపు గారి చేతుల్లో ఉంచుతున్నారు. తాళపు చెవి అనేటువంటిది బాధ్యతకు గుర్తుగా ఉంటుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. లూకా 12:48 ఏమని చెప్తుందండి? ఎక్కువగా అప్పగించబడిన వాని నుండి ఎక్కువగానే బాధ్యత అడగబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలలో, దేవుని రహస్యాలకు నిర్వాహకులైన వారు విశ్వాసపాత్రులై ఉండాలి. 2 అంశాలు మనం చూడాలి పిల్లలు ఇక్కడ. ఒకవైపున క్రీస్తు ప్రభు పేతురు గారికి అధికారాన్ని ఇవ్వడం, బాధ్యతనివ్వడం, అంగీకరించాలి మనం. అలా కాదు, ఇలా కాదు, అలా కుదరదు. అక్కడ యేసు ప్రభు ఇచ్చాడు. లేదు పాపు గారు అవసరం లేదంటే నువ్వెవరు అంటానికి? యేసు ప్రభు అన్నాడుగా పేతురు గారితోటి, కాదనలే నన్ను అనగలవా నువ్వు? నేను వెళ్ళిపోతానంటే అయిపోయింది నీ పని. బలహీనుడు కాదా మరి పేతురు గారు? బలహీనుడే. ఆయనలో ఉన్నది క్రీస్తు శక్తి, క్రీస్తు మహిమ. ఆ మహిమను మనం చూడాలి, దాని కొరకై మనం వెళ్ళాలి. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభు మనందరికీ కూడా ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, సందేశం ఏంటంటే, నీవు నేను అందరము కూడా పేతురు గారు పలికినట్లుగా, పేతురు గారు అంగీకరించినట్లుగా యేసు ప్రభువుని సజీవ దేవుని కుమారుడిగా, మన ప్రభువుగా అంగీకరించాలి, ప్రకటించాలి. ఇది మనందరి బాధ్యత. అంగీకరించి సగం రక్షణ పొందుకుంటావు, ప్రకటించి పూర్తి రక్షణ పొందుకుంటావు. పౌలు రోమీయులకు రాసిన లేఖలు ఏమంటాడు తెలుసా? నీ హృదయమునందు విశ్వసించాలి, నీ నోటితో ప్రకటించాలి, అప్పుడు నీకు రక్షణ. సీమోను పేతురు, ఈనాడు నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఇప్పుడు చెప్పిన మాట వచ్చే అధ్యాయంలో, అంటే మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో తాబోరు పర్వతం మీద పేతురు గారు మరలా వింటారు పరలోక తండ్రి పలకటం. ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి చెప్తున్నా, యేసు ప్రభు ప్రవక్తలలో ఒక ప్రవక్తగా మిగిలిపోకూడదు, యేసు ప్రభు మహాత్ములలో ఒక మహాత్ముడిగా మిగిలిపోకూడదు, యేసు ప్రభు గొప్పవారిలో ఒక గొప్పవాడిగా మిగిలిపోకూడదు. ఆయన నీకు నాకు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే. అంతకంటే తక్కువ ఏదైనా కానీ కుదరదండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రతి నాలుక యేసు ప్రభు అని ప్రకటించాలి, ప్రతి మోకాలు యేసునామం వద్ద వంగాలే, ఆయనని నిజ దేవునిగా అంగీకరించాలి పేతురు గారి వలె. మత్తయి శుభవార్త 5:16 ప్రియులారా ఏమిటి అంటే, ఈ ప్రతి నాలుక యేసే ప్రభువు అని అంగీకరించటం మాత్రమే కాదు, కానీ అది క్రియల రూపంలో మనకు కనబడాలి. ఎలా కనపడింది? పేతురు గారు తర్వాత యేసు ప్రభు నిజదేవుడని అంగీకరించిన తర్వాత ఆ యేసయ్య కొరకై తన ప్రాణాన్ని ధారపోసి తాను నిజంగానే యేసు ప్రభుని సజీవ దేవుని కుమారుడిని విశ్వసించాడని నిరూపించాడు తన యొక్క మరణము ద్వారా. మన క్రియలు యేసే దేవుడని నిరూపితం చెయ్యాలి. మత్తయి 5:16 మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించాలి ఇతరులు. నువ్వు ఆ దేవుని బిడ్డవని, యేసుప్రభు నిజదేవుడిని అంగీకరించే బిడ్డవని నీ క్రియల ద్వారా వాళ్ళు చూడగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రియలు లేకుండా విశ్వాసం లేదు.
ఎంత గొప్ప వాక్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. నీకు యేసు ప్రభు ఎవరు? ప్రభు అంటున్నాడు, నేను ఎవరని నువ్వు భావిస్తున్నావు. నేను చెప్పగలగాలి, విశ్వసించగలగాలి. యేసయ్యా, నువ్వు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా, నీవే సజీవుడవై మా బ్రతుకుకి, మా జీవనానికి, మా సమస్తానికి నీవే అధికారివి, అధిపతివి. నీవు లేకుండా మేము లేవు. కాబట్టి మమ్మల్ని ఆధీనములు తీసుకో, మాకున్న సమస్తాన్ని ఆధీనములు తీసుకో. మాకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సంతోషాలు సమస్తము నీకే అర్పిస్తున్నాము తండ్రి అని నేను చెప్పగలిగినప్పుడు ఆ యేసయ్య మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆ రక్షణ భాగ్యాన్ని మనకిస్తాడు. తనతో కలంతకాలం స్వర్గరాజ్యంలో ఉండే కృపని నాకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఆ యేసు ప్రభు సజీవ దేవుని కుమారుని యేసయ్య నామములో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు? నీ కోరిక, నీ తపన ఆ ప్రజలు నిన్నుగా అంగీకరించాలని, నిన్నుగా స్వీకరించాలని, నువ్వు దేవుని కుమారుడవని అంగీకరించి స్వీకరించాలని నీ కోరిక. అవును ప్రభువా. పేతురు గారు నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువి అని గుర్తించగలిగాడు. యేసురాజా, మా జీవితాలలో, మా బ్రతుకులలో, మా విశ్వాస పయనములో నిన్ను సజీవ దేవుని కుమారుడిగా అంగీకరించి నీవే సకల సృష్టికర్తవని, సకల లోకాలకి, మా జీవితాలకు కూడా అధిపతివి నీవేనని అంగీకరించటానికి మాకు కృపను దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో పేతురు అనే రాయి మీద సంఘాన్ని నిర్మిస్తానని పలికిన దేవా, ఈనాడు మా పాపుగారి కొరకై ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ సువిశాలమైన క్రైస్తవ కథోలిక ప్రపంచాన్ని ముందుకు నడిపించటానికి ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు, సవాళ్లు ఎదురవుతుండగా నీ శక్తితో, నీ మహిమతో, నీ కృపతో ఈ శ్రీ సభను పరిపాలించే శక్తిని, అధికారాన్ని మా లియో 14వ పాపు గారికి అనుగ్రహించండి. ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడవు, సకలాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవే. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేసి స్వస్థపరచండి. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. మా కొరకు ప్రార్థించండి అని వివిధ తలంపులతో, కోరికలతో నాతో ఏకీభవించి ఇప్పుడు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ తలంపును మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ క్షణములోనే ప్రభువా నీ బిడ్డలకు మనల్ని ఆలకించమని వేడుకొనిచున్నాము. ప్రత్యేకంగా ప్రభువా మా కొరకు ప్రార్థించండి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి తలంపులను దీవించమని, ఆశ్రయించమని. అదేవిధంగా ప్రభువా ఈ పరిచర్య కొరకై సహాయపడుతున్నా, సాయం చేస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి, ఆశ్రయించి కాపాడమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి, ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.